ధ్యానంలో అంటే ఎలా కూర్చోవాలి మీరు చేసినప్పుడు? ధ్యానంలో ఎలా కూర్చోవాలంటే హ్మ్. ఒక దర్భసాప హ్మ్. వేసుకొని అంటే నీకు ప్రశాంతమైన వాతావరణంలో ఇదిలో ఉండాలా. హ్మ్. ఒక ఇవి దోమలు కుట్టడం కానీ హ్మ్. ఒక డిస్టర్బెన్స్ కానీ హ్మ్. ఒక ఇది ఏమి ఉండకూడదు. హ్మ్. ఒక చిన్న పీట ఉంటుంది కదా, హ్మ్. వెడల్పైన పీట హ్మ్. వేసుకొని దాని మీద సాప వేసుకొని. హ్మ్. కానీ మనకు జింక చర్మాలు, పులి చర్మాలు అవన్నీ మనకు దొరకవు, మనకు అవసరం లేదు అవి. హ్మ్. దర్భసాపను దానిపైన వైట్ హ్మ్. తెల్లటి బట్ట పంచ పంచ గాని మెత్తగా క్లాత్. హ్మ్. మెత్తగా కూర్చోవడానికి హ్మ్. వేసుకొని ఎత్తు ఉండకూడదు మళ్ళా. హ్మ్. అది ఫస్ట్లో ఏం చేస్తుంది తెలుసా, హ్మ్. నిద్రలోకి దోసేస్తుంది. హ్మ్. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఫస్ట్లో అలవాటు అయ్యేంత వరకు హ్మ్. వాడు మేల్కొనే ఉండాలా. హ్మ్. నిద్రలో దోసేస్తే ప్రమాదము, హ్మ్. తామసగుణం అది. హ్మ్. నిద్రలో దోసేస్తుంది ఫస్ట్లో, హ్మ్. పడిపోవచ్చు కూడా. అందుకోసమనే ఎత్తు తక్కువ ఉండే పీటను వేసుకొని కూర్చోవాలి. హ్మ్. అంటే మనము ఎప్పుడైతే దృష్టి హ్మ్. నాసికాగ్రము నిలుపుతామో అప్పుడు ధ్యానంలో కూర్చుంటామో హ్మ్. అప్పుడు బయటవి కొన్ని వస్తూ ఉంటాయి మామూలుగా, కానీ అటు రానికూడదు, హ్మ్. పోతాయి. హ్మ్. మనము కొద్ది రోజులు, ఒక నెల రోజుల్లో అవి ఏమి ఉండవు, వాటి మీద విరక్తి పొందుతాం కదా. హ్మ్. అవేంటికి మాకు పనికి మానేటికి హ్మ్. అని చెప్పేసి వాటిని వదిలేస్తాం కాబట్టి, హ్మ్. భౌతిక ప్రపంచంలో విరక్తి పొందుతాం కాబట్టి ఏకాగ్రత నిలబడిపోతుంది. హ్మ్. ఆటను ప్రేమించే వానికి నిలబడదు. హ్మ్. బయట ఉండే వస్తువుల మీద హ్మ్. నాకు కావాలని చెప్పినని కోరుకుండే వానికి హ్మ్. ఏకాగ్రత నిలబడదు. హ్మ్. వాటిని మనకు అక్కర్లేదు ఇవి హ్మ్. అని చెప్పి అనుకునే వానికి ఏముంది, దృష్టి నిలబడిపోతుంది, హ్మ్. ఏకాగ్రత నిలబడిపోతుంది. ఎప్పుడు నిలిపి ఆ విధంగా కూర్చొని హారంగా ఎవ్వరు ఉండకూడదు. హ్మ్. కూర్చొని ధ్యానం చేస్తే హ్మ్. రోజుకు పెంచుకుంటూ రావాలి. హ్మ్. యోగానంద గారు కూడా అలా చేసేవాడు, 8 గంటలు ధ్యానం చేసేవాడు ఆయన. హ్మ్. ఆ మాదిరిగా చేసుకుంటూ మనం పెంచుకుంటూ పోవాలి. హ్మ్. పెంచుకుంటూ పోతే ఇట్లా భగవంతుడు దగ్గర అవుతూ ఉంటాడు, హ్మ్. మన నిజ స్వరూపము తెలిసిపోతుంటుంది. హ్మ్. ఈయనకి ధ్యానం వలన మా ప్రశాంతత వచ్చేస్తుంది, హ్మ్. ఆనందం అనేది వచ్చేస్తుంటుంది. హ్మ్. ఈ ఈ విధంగా మనం చేస్తూ హ్మ్. అంటే మనము ఎక్కువ కాలమే అక్కర్లేదు, హ్మ్. ఒక 4 సంవత్సరాలు కష్టపడితే హ్మ్. హాయిగా పరమాత్మను చేరుకోవచ్చు. హ్మ్. నువ్వు బ్రతికుండగానే పరమాత్మను చేరుతారు ఎవరైనా కూడా. హ్మ్. చనిపోయిన తర్వాత భగవంతుని చేరతాను, హ్మ్. అవుట్ ఆఫ్ క్వశ్చన్స్, హ్మ్. అది వేస్ట్, హ్మ్. అది ఒట్టి మాట. హ్మ్. పరమాత్మ చెప్పింది ఇంతే. ఆ! మనము చేయవలసింది కూడా బతికి ఉండగానే భగవంతుని చేరిపోతాడు, హ్మ్. పరమాత్మను యందు ఉండిపోతాడు. హ్మ్. ఈ శరీరం ఎప్పుడు పోతేనేమే కాదు, ఉంటేనే ఒకటే పోయినా ఒకటే, దాంతో అవుట్ ఆఫ్ క్వశ్చన్స్. ఇక ఆ! మనం మొత్తం వెళ్ళిపోయాం ఆయన దగ్గరికి, హ్మ్. ఆయన దగ్గర ఉండిపోయాం మనము. ఆ! ఈ ఎంత పోతే ఇప్పుడు శరీరము, నేను సపోజ్ ఒక మాట చెప్తా చూడు. హ్మ్. సూర్యుడు ఉన్నాడండి, హ్మ్. ఈ ప్రకృతి అంతా ఇక్కడ జరుగుతుంది. హ్మ్. ఇక్కడ జరిగేటటువంటి పాప పుణ్యాలకు కానీ, హ్మ్. ఇక్కడ జరిగేటటువంటి విషయాలకు ఆయనకు ఎటువంటి సంబంధం ఉందా? ఉండదు. ఏం సంబంధం లేదు కదా. ఆ! ఆయన దీన్ని హ్మ్. కింద పైన అంతా కూడా ప్రకాశింపజేస్తున్నాడు, హ్మ్. అంతే తప్పితే హ్మ్. ఆయనకు సంబంధం లేదు. హ్మ్. దీనికి కూడా అంతే. ఆ! మన ఈ శరీరానికి కానీ ఆ! ఈ ఉపాధికి కానీ మనకు కానీ ఎటువంటి సంబంధం లేదు, హ్మ్. నిష్టాంతరంగా తెలిసిపోతుంది. హ్మ్. ఎప్పుడు నువ్వు పరమాత్మని దగ్గర ఉండిపోతావో హ్మ్. అప్పుడు అయిపోయి ఊరికే ఉంటుందంటే. ఇది ఈడు ఆనంద స్వరూపంలో ఉంటాడు. హ్మ్. ఈ ఊరికే ఉంటే శరీరము ఎన్ని కార్యక్రమాలను చేస్తుంటుంది, దైవ కార్యక్రమాలు, హ్మ్. దాంట్లో తప్పేం లేదు. హ్మ్. అంటే పాపకర్మలు చెయ్యడు. హ్మ్. ఎలా చేస్తాడు? చెయ్యడు కదా. హ్మ్. పుణ్య కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు చేస్తుంటాడు. హ్మ్. ఏ పాప కార్యక్రమాలు, పాప పనులు చేయడుగా. హ్మ్. మొత్తం భగవంతుని దగ్గర ఉన్నవాడు ఈయన ఏం చేస్తాడు, ఈయనకు సంబంధం లేనట్టు ఉంటాడు. ఆటోమేటిక్గా కంటెంట్గా అయ్యేవి ఇవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ! అర్థమైందా? ఆ!
ఆ విధంగా భగవంతుని పొందేటటువంటి వాళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఉమ్, నిజంగా యోగులు కావచ్చు, ఏ విధంగా అయినా పరమాత్మని పొందవచ్చు. ఉమ్, విరోధంగా అయినా భగవంతుని పొందవచ్చు, ఇష్టంగా అయినా ప్రేమతో అయినా పరమాత్మని పొందవచ్చు, ఉమ్, విరోధంగా అయినా కూడా పరమాత్మని పొందవచ్చు. ఎందుకంటే ఆయన వీడు చూడతానే ఉంటాడు సత్యాంత వరకు. ఉమ్, ఆయన వస్తాడేమో నన్ను చెప్తాడు, ఆయన వస్తాడేమో నన్ను చెప్తాడేమో అని. ఆ, ఆ విధంగా కూడా వీడు భగవంతుని పొందుతాడు. ఉమ్, ఎందుకంటే వీనికి అదే కలవరింపే కదా. మరి బియ్యంబుకుడు అదే కలవరిస్తుంటాడు, కంసుడు అదే కలవరించేవాడు కదా. ఉమ్, యశోదో ఏమి పుడతాడు, ఉమ్, నన్ను చంపుతాడు, ఉమ్, దో వచ్చేసాడు, అదే వచ్చేసాడు. ఉమ్, ఆ విధంగా మనకి ఈరోజు వద్దులే ఆయనతో ఆ, ప్రేమగా మనం ఆయన చేరుకున్నాం. ఉమ్, ప్రేమగా చేరుకోవడమే మంచిది కదా. వాళ్ళంటే ఏదో వాళ్ళకు అక్కడ అప్పుడు శాపం వలన ఉమ్, వాళ్ళు ఆ రకంగా తొందరగా చేరుకోవాలని ఉమ్, వాదనగా పుట్టారు. ఆ విధంగా శిశుపాలుడు, కంసుడు, ఉమ్, ఏమి వీళ్ళు రావణాసురుడు, కుంభకర్ణుడు, ఉమ్, హిరణ్యాచుడు, హిరణ్యకశిపుడు, వీళ్ళందరూ కూడా విరోధంగా 3 జన్మములో ఉమ్, పరమాత్మను చేరుకున్నారు. ఆ, కాబట్టి వీళ్ళు వాళ్ళ కథ వేరే, ఉమ్, మన కథ వేరే. మనం ప్రేమగా పరమాత్మని అమృతమూర్తిని ముద్దు పెట్టుకొని చేరుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక్కసారి ముద్దు పెట్టుకుంటే చాలండి. ఆ, ఉమ్. ఇంకేం కావాలండి మనకి చెప్పు. అంటే మీరు ఈ సాధన మొదలుపెట్టినప్పుడు, ఈ ధ్యానం చేసేటప్పుడు మీకు ఏ సమయంలో మీరు పూర్తిగా ఈ అనుభూతి చెందారండి? ఈ ఆత్మదర్శనం, అదే ఆ వెలుగుని ఎప్పుడు మీరు ఎప్పుడు చూశారు? ఎరుగునా పూర్తిగానా ఎప్పుడైతే 4 గంటలు బాగా ఉమ్, 4 గంటల సమయంలో బాగా ఉమ్, తీవ్రంగా చేస్తాము. ఉమ్, ఎప్పుడంటే ఇప్పటికి 13 సంవత్సరాలు అయింది. ఉమ్, పూర్తిగా పరమాత్మ ఉమ్, ఇదే అయిపోయాడు. ఉమ్. దానికి ముందు ఎలాంటి అనుభూతులు వచ్చాయి మీకు ధ్యానంలో కూర్చున్నప్పుడు? ఆ, అది చాలా విచిత్రంగా ఉండేటి అవి. ఆ, అప్పుడు ఉమ్. చెప్తా కదా, ఆంజనేయ స్వామి కనిపించేవారు ఎక్కువ. మీకా? ఆ, ఆ, ఆయన చెప్పి తోచేసేవారు ఆయన. ఆ, ఆయన చాలా గొప్పగా కనిపిస్తారు. ఆయన ఉమ్, నవ్వించేవారు, ఉమ్, మధ్య మీద పడుకొని కింద తోచేసేవారు. ఉమ్, ఆయన పట్టుకుంటే ఉమ్, ఆంజనేయ స్వామిని ఉమ్, భగవంతుడి దగ్గర చేసేస్తాడు ఆయన. ఉమ్, అమ్మో చాలా గొప్పవాడు ఉమ్, ఆంజనేయ స్వామి. చాలా మహిమలు చూపించేవాడు ఆయన. ఉమ్, గొప్ప గొప్ప ఆపదల నుండి కూడా తప్పించేశాడు ఆయన. ఆ, ఆ? తప్పించేస్తాడు ఆయన. ఆ, ఎత్తి గడ్డనే వేస్తాడు. చాలా అనుభూతులు పరమాత్మ ఆయన గుండా ఉమ్, నాకు ఇదైతా వచ్చింది. ఉమ్, మొట్టమొదట ఆంజనేయ స్వామి గుండానే ఉమ్, మనం కృష్ణుని ప్రేమించుకున్నాము. ఉమ్, ఆయన అనుభూతం అనేది మనకు బాగా పరిపూర్ణంగా దొరికింది. ఉమ్, భగవంతుని మనము దృష్టాంతరంగా చూడగలుగుతున్నాము. ఉమ్, పరమాత్మని యందే మనం ఉన్నాము. పరమాత్మని ఆనందాన్ని అనుభవిస్తున్నాము. ఉమ్, బాగా ఉమ్, పూజించుకుంటే ఆంజనేయ స్వామి చాలా గొప్పగా మనకు ఆనందాన్ని ఇస్తాడు. పరమాత్మని దగ్గర చేస్తాడు. ఆయనకంటూ ఏమీ చేసుకోలేదు ఆయన. సమస్తము భగవంతుని గురించే, భగవంతునికే చేశాడు ఆయన. ఉమ్, సమస్త కర్మములు ఆయన ఆచరించింది పరమాత్మకే. ఉమ్.